నేను ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను, డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాను, దబ్బకాయలతో పచ్చడి చేశాను. వీటి గురించే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పొలం పనులు చేయడానికి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటి నుండి అయితే మా ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు దబ్బకాయలు తెచ్చుకున్నానండి. ఆ దబ్బకాయలతోనే పచ్చడి పెట్టాను. అయితే దబ్బకాయలు నాకు ఎలా వచ్చాయంటే, అమ్మాళ్ళ ఊరి పక్కన ఊరికి తేనె దొరుకుతుందేమోనని అలా సరదాగా వెళ్తే అక్కడ మాకు దబ్బకాయల చెట్టు కనిపించిందండి. ఆ చెట్టు అయితే వీడియో తీయలేదులేండి. ఈ వీడియోస్ నేను షార్ట్స్ కోసమని తీసాలండి. అయితే మేము తేనె దొరుకుతుందేమో అని వస్తే తేనె దొరకలేదు, కానీ మాకు నాటుకోళ్ళు మాత్రం దొరికాయండి. వాటిని కొనుక్కొని అమ్మాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసాము. ఇంటికి తెచ్చేద్దాం అనుకున్నాను, కానీ బండి మీద అంతమంది వెళ్ళడం సేఫ్ కాదని మీరు చెప్తున్నారు కదండి. అందుకని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకువద్దాంలే అని అమ్మాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసాను. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు తేనె కావాలన్నా, కుంకుడుకాయలు కావాలన్నా, చింతపండు కావాలన్నా మా ఊర్లో దొరకకపోతే అమ్మాళ్ళ ఊర్లో ఉండే పక్క ఊర్లో తెచ్చుకుంటామండి. అలా ఆ రోజు తేనె కోసమని వెళ్తే అనుకోకుండా నాటుకోళ్ళు కొనాల్సి వచ్చింది. సర్లే తేనె దొరకకపోయినా ఇవైనా దొరికాయని వాటిని కొనుక్కొని అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాము. మొత్తం 3 కోళ్ళు కొన్నామండి. 3 కోళ్ళు 1500కి కొన్నామండి. 3 కోళ్ళు కలిపి 1200కి ఇమ్మని మా వాళ్ళు బేరమాడారండి. కానీ ఆ గోచి పెట్టుకున్న గోచి తాత అస్సలు ఒప్పుకోలేదండి. 1500 అయితేనే పట్టుకుని వెళ్ళండి, లేదంటే వదిలేసిపోండి అన్నారు. ఇక ఏం చేస్తామండి, నాకు మా వారికి నాటుకోళ్ళ పిచ్చి. కాదనలేక ఆ తాత చెప్పిన రేటుకే కొనుక్కొని తెచ్చుకున్నాము. ఈ వీడియో తీసేటప్పుడు పిల్లలు కోళ్ళు పట్టుకొని ఉన్నారండి. కోళ్ళు పట్టుకున్నప్పుడు తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి కదండి. ఇలాంటి సీన్స్ చూపించడానికి యూట్యూబ్ ఒప్పుకోదండి. వాటిని మేము హింసిస్తున్నామేమోనని భావించి నా ఛానల్కి హెచ్చరికలు జారీ చేస్తుందన్నమాట. అందుకే మీకు ఆ సీన్ బ్లర్గా చూపించాను. మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగో ఆ కోళ్ళు తెస్తాను కదండి, అప్పుడు చూపిస్తాలేండి. ఇక వీడియోలోకి వస్తే, రీసెంట్గా మా ఇంటికి మా అన్నయ్య వచ్చారండి. అన్నయ్య అంటే మా ఆడపడుచు గారి హస్బెండ్ అనమాట. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారంటే, అత్తయ్య కంటి ఆపరేషన్ చేయించుకుంది కదండి. అందుకని వాళ్ళ ఇంటి దగ్గర ఓ 10 రోజులు ఉంటుందని అత్తయ్యని తీసుకువెళ్ళడానికి మా అన్నయ్య వచ్చారు. అయితే అత్తయ్య వెళ్ళేటప్పుడు మా ఆడపడుచుకి ఈ టేబుల్ టాప్ మిషన్ ఇచ్చేయమని ఇచ్చేసానండి. ఈ మిషన్ నాకు మన సబ్స్క్రైబర్స్ దివాళీకి గిఫ్ట్గా ఇచ్చారండి. అయితే నాకు ఇంట్లో 2 మిషన్లు ఉన్నాయండి. మా ఆడపడుచుకి 3 ఆడపిల్లలే కాబట్టి తనకి బాగా యూజ్ అవుతుందని ఇచ్చేసాను. అసలైతే ఆ మిషన్ నేను రాఖీ పండగకి మా ఆడపడుచుకి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నానండి. కానీ ఆ టైంలోనే మా చిన్నమామి చనిపోయారు కదండి. అందుకని మా ఆడపడుచు ఈ సంవత్సరం వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి రాలేదండి. ఇప్పుడు ఎలాగో అత్తయ్య వెళ్తుంది కదా అని అత్తయ్యతో పంపించేశాను. కరెక్ట్గా అత్తయ్య వాళ్ళు బయలుదేరే టైంకే వర్షం స్టార్ట్ అయిందండి. కొంతసేపు ఆగి వర్షం తగ్గిన తర్వాత బయలుదేరారు. మా ఆడపడుచు గారి ఊరు మా ఊరికి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉండొచ్చండి. ఆంధ్రప్రదేశ్లోని మొక్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం మీకు తెలిసే ఉంటుంది. ఆ ఊరికి దగ్గరలోనేనండి మా ఆడపడుచు గారి ఊరు. ఇక మా కోళ్ళకి బయట వర్షం పడినా, వాటికి ఆకలేసినా ఇలా ఇంట్లోకి వచ్చేస్తాయి. అలాంటప్పుడు వాటికి కొంచెం మేత వేస్తే తినేసి ఏదో ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాయి. తర్వాత పచ్చడికి అన్నీ తయారు చేసుకున్నాను. ఈ పచ్చడి చేయడానికి నాకు మా వారు హెల్ప్ చేశారండి. నేను బెల్లం తురుముకునేలాగా తను కాయలన్నీ తొక్కలు తీసి ఇచ్చేశారు. ఈ బెల్లం నేను అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చే దారిలో కొనుక్కుంటానండి. ఒకసారి మీకు ఒక వీడియోలో కూడా చూపించాను. అక్కడ ఆర్గానిక్ బెల్లం అమ్ముతారండి. కలర్స్ వేయని బెల్లం అయితే కేజీ 50 రూపాయలు, ఆర్గానిక్ బెల్లం అయితే 60 రూపాయలు. అప్పుడు మీకు చెప్పినప్పుడు 50 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు కేజీకి 10 రూపాయలు పెరిగింది.
ఈ దెబ్బకాయ పచ్చడి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ దెబ్బకాయల్ని తొక్కలు తీసేసుకొని అందులో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే గింజలు ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. దెబ్బకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ పచ్చడిలో బెల్లం ఎక్కువే పడుతుంది. ఈ పచ్చడి టేస్ట్ మాత్రం పుల్లపుల్లగా తీతీగా భలే ఉంటుందండి. ఎక్కువగా ఈ పచ్చడి హోటల్స్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పచ్చడి కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేశానండి, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇంట్లో వాడుకోవడానికి ఉంటుందని అమ్మాళ్ళూరు నుంచి కాయలు తెచ్చుకొని పచ్చడి పెట్టాను. ఇప్పుడు ఈ పచ్చడి చేసే ప్రాసెస్ని చూసేయండి. గింజలు తీసుకున్న దెబ్బకాయ ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకొని ముక్కలు మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నేను నూనె వేయకుండానే ఉడకబెట్టుకున్నానండి. నూనె వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత కేజీ బెల్లం తురుము వేసాను. ఎన్ని కాయలు తీసుకున్నానో మీకు చెప్పలేదు కదండి. మొత్తం 5 కాయలు తీసుకున్నాను. 5 కాయలకి కేజీ బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ పలచగా అవుతుంది కదండి, అది దగ్గర పడి చిక్కగా అయ్యేంత వరకు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. బెల్లం వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు ఉడకబెట్టుకుంటే పచ్చడి దగ్గర పడుతుంది. ఆ రోజు నేను బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలండి. వెళ్దామంటే బయట వర్షం పడుతూనే ఉంది. వర్షం తగ్గితే వెళ్దాం, లేకపోతే లేదు అని ఎందుకైనా మంచిదని వంట కూడా చేసేసాను. అవునుగానండి, ఇంతకీ మీకు దెబ్బకాయలు అంటే తెలుసా తెలీదా? ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలీదని కామెంట్ చేయండి. దెబ్బకాయలు, నారింజకాయలు, నిమ్మకాయలు అమ్మాళ్ళూరులో ఎక్కువగా ఉంటాయండి. ఇక బెల్లం వేసిన తర్వాత పచ్చడి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపడా కారం కూడా వేసుకుంటే దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. వాడుకునే ముందు పచ్చడిలో కొంచెం వాటర్ కలుపుకొని తాలింపు పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ పచ్చడి అట్లలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి మాత్రం అస్సలు బాగోదు, ఓన్లీ టిఫిన్స్లోకే బాగుంటుంది. ఈ పచ్చడి పూర్తయ్యేసరికి వర్షం తగ్గిందండి. సరే వర్షం తగ్గింది కదా అని ఈ పచ్చడి పక్కన పెట్టేసి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. మాతో పాటు మా చిన్న చెల్లిగారి బాబుని కూడా తీసుకువెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా వారు ఆ బాబుతో వెటకారం అన్నమాట, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళొచ్చేస్తామని. తను ఉండనని ఏడుస్తున్నాడు. నాని, సిరి స్కూల్కి వెళ్ళిపోతారు కదండి, వాళ్ళు లేనప్పుడు టీవీ చూస్తూ, ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకుంటూ హ్యాపీగానే ఉన్నాడండి. ఇక్కడ మా శ్రీవారు చూసారా అండి, తల్లో వైట్ హెయిర్ వచ్చేస్తుందేమోనని అద్దంలో ఎలా చూసుకుంటున్నారో. అయినా ఏంటో కదండి, వయసు దాటుతున్నప్పుడు వైట్ హెయిర్ రావడం తప్పదు, వర్షం వస్తున్నప్పుడు వానలోకి వెళ్ళడం తప్పదు. ఓకేనండి, బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. ప్రీవియస్ వీడియోలో ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి, అలా వెళ్తే నా టైం అంతా వేస్ట్ అవుతుందని నిద్ర వస్తున్నా సరే నిద్ర ఆపుకొని మరీ వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఆ బర్త్డే ఫంక్షన్ ఇదేనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళందరితోనూ హ్యాపీగా కొంతసేపు మాట్లాడేసుకొని ఫంక్షన్లో భోజనం చేసేసి తిరిగి మళ్ళీ బయలుదేరాము. మాకు బర్త్డే ఫంక్షన్ చేసిన, ఆడపిల్లకి చేసే ఓణీ ఫంక్షన్ చేసిన రిటర్న్ గిఫ్ట్గా ఒక ప్లాస్టిక్ డబ్బా ఇస్తారండి. మా ఇంట్లో మీకు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు కనుక కనిపిస్తే అవి ఎలా వచ్చినవేనండి. నేనైతే అస్సలు ప్లాస్టిక్ వస్తువులు ఏవి కొనండి, అంటే తప్పదు అనుకున్నవి మాత్రమే కొంటానండి. ఈ విషయం గురించి నేను నా కిచెన్ టూర్ వీడియోలో కూడా చెప్పాను. ఒకవేళ ఫ్యూచర్లో మా ఇంట్లో ఏదైనా శుభకార్యం కనుక జరిపించాల్సి వస్తే అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాల్సి వస్తే నేనైతే మొక్కలే ఇస్తానండి. అలాగే వీలైనంత వరకు పర్యావరణానికి హాని చేయని విధంగా ఆ శుభకార్యం జరిపించాలనేది నా కోరిక. అలా జరగడానికి కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, కానీ పర్యావరణానికి మాత్రం ఎలాంటి హాని జరగకూడదు. ఇక బర్త్డే ఫంక్షన్లో భోజనం చేసేసిన తర్వాత డిమార్ట్ షాపింగ్కి వెళ్ళామండి. డిమార్ట్ షాపింగ్కి వెళ్తే 4-5 నెలలకు ఒకసారి వెళ్తామండి. ఆల్రెడీ డిమార్ట్కి వెళ్ళి 4 నెలలు అవుతుందండి. సమ్మర్లో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. డిమార్ట్లో కొనే వస్తువులన్నీ బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకున్నవేమో డిమార్ట్లో కొంటానండి. డిమార్ట్లో కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాయేమో బయట కొంటాను. డిమార్ట్ షాపింగ్కి వచ్చాక ఇక్కడ మాకు మా వదిన వాళ్ళు కనిపించారండి. వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చారు. వదిన అంటే మా పెదనాన్నగారి కోడలు అనమాట. మా చుట్టాలందరిలో నా కష్టాన్ని అర్థం చేసుకొని నా వీడియోస్ చూసే వాళ్ళలో మా వదిన ఒకరండి.
ఇక మిగతా వాళ్ళంతా ఎంతమంది చూస్తారో ఏమో తెలియదు, కానీ మా వదిన మాత్రం నా ప్రతి వీడియో చూస్తుంది. మా వదిన మనస్తత్వం కూడా నాలాంటిదేనండి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచిస్తుంది. మా ఆడపడుచులాగే మా వదినకి కూడా 3 అమ్మాయిలేనండి. నాలాగే తనకి కూడా కెమెరా ముందు కనిపించడం అంతగా ఇష్టం ఉండదండి. అందుకే మీకు సరిగా చూపించట్లేదు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అండి. ఇక షాపింగ్ చేసినవన్నీ ట్రాలీలోంచి తీసి తెచ్చుకున్న సంచుల్లో సర్దేశారు. మా వారికి అయితే డీమార్ట్కి రావడం అస్సలు ఇష్టం ఉండదండి. తనకి ఇష్టం లేకపోయినా నేనే బలవంతంగా లాక్కొని వస్తాను. తన ఫ్రస్ట్రేషన్ని తగ్గించడానికి ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పాను. తను కూల్గా ఐస్ క్రీమ్ తిన్న తర్వాతే తిరిగి మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ఎప్పుడు వచ్చినా సరేనండి, ఇంటికి వెళ్ళే వరకు వచ్చిన బిల్లు గురించి మాట్లాడుతూనే ఉంటారు. నా వారం రోజుల కష్టాన్ని ఒక్క రోజులో ఖర్చు పెట్టించేసావు, అసలు నీకు డబ్బు విలువ తెలియట్లేదని ఒకటే కౌంటర్ ఇస్తూ ఉంటారు. కానీ మీకు సంగతి చెప్పనా అండి, మీ అందరి సహకారంతోనే నేను నాకు కావాల్సినవన్నీ కొనుక్కోగలుగుతున్నాను. ముఖ్యంగా పిల్లలు కోరే చిన్న చిన్న కోరికలు తీర్చగలుగుతున్నాను. ఇదివరకు మావారు కొనేవారు, కానీ కొంచెం ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పర్వాలేదులేండి. అంటే ఇంట్లో ఒక్కరే సంపాదిస్తుంటే ఖర్చు పెట్టడం కూడా కొంచెం కష్టమే కదండి. ఇక డీమార్ట్లో నేను ఏమేమి కొన్నానో ఫటాఫట్ చూపించేస్తాను, చూసేయండి. పిల్లల కోసం కలరింగ్ బుక్స్, కలర్ పెన్నులు, క్రయాన్స్, నానికి 2 షార్ట్లు, సిరికి 2 జతల నైట్ డ్రెస్లు తీసుకున్నాను. క్రయాన్స్, బుక్స్ సిరి వాళ్ళకి మాత్రమే కాదండి, చెల్లి వాళ్ళ పిల్లలకి కూడా తీసుకున్నాను. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నానండి. ఫస్ట్ టైం అండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవడం. ఇది 1000 రూపాయలండి. కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవడం ఇది రెండోసారి అండి. ఫస్ట్ కొన్న బ్యాగ్ 250 కొన్నాను, అది పాడైపోయిందని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. తర్వాత బ్రష్లు, పిల్లలకి ఎప్పుడైనా కేక్ చేద్దామని ఒక కేక్ మౌల్ తీసుకున్నాను. వాల్ క్లిప్స్. మా పిల్లలు డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఇష్టంగా అడిగేవి 2 ఉన్నాయండి. ఒకటి ఈ న్యూటెల్లా, 2 పీనట్ బటర్. ఇవి కూడా నేను ఫస్ట్ టైం కొన్నానండి. న్యూటెల్లా అయితే రేటు చాలా ఎక్కువ ఉందండి. 350 గ్రామ్స్ 350 రూపీస్ ఉందండి. రేటు అంత ఎక్కువ ఉన్నా ఏదో ఒక్కసారైనా దాన్ని టేస్ట్ చేద్దామని కొన్నాను. తర్వాత ఉప్పు ప్యాకెట్లు, పిల్లలకి కుకీసు, సోమ్ ప్యాకెట్ ఒకటి, హెయిర్ క్లిప్ ఒకటి, పిల్లలకు వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి ఒక బ్రష్, సబ్బులు. ముందుసారి వెళ్ళినప్పుడు యాక్టివ్ పాప్కార్న్ తీసుకుంటే కొంతమంది కామెంట్స్లో అవి తినడం మంచిది కాదని చెప్పారు, అందుకని నార్మల్వి తీసుకున్నాను. ఇక స్టీల్ ఐటమ్స్ వచ్చేసి 2 చిన్న ప్లేట్లు, 2 బౌల్స్, 2 టీ కప్లు తీసుకున్నాను. డీమార్ట్లో నాకు బాగా నచ్చేవి ఇవేనండి. బుజ్జిగా భలే ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. నేను స్టీల్ ఐటమ్స్ తీసుకుంటే కనుక కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవే తీసుకుంటానండి. ఇంకా ఒక సర్ఫ్ ప్యాకెట్, పిల్లలకి బ్రెడ్ ప్యాకెట్లు, ఆశీర్వాద్ 2 కేజీల ప్యాకెట్ ఒకటి, సన్ఫ్లవర్ ఆయిల్ 1 డబ్బా తీసుకున్నానండి. సర్ఫ్ ప్యాకెట్ మాత్రం ఎప్పుడు 2 కేజీల ప్యాకెటే తీసుకుంటానండి. నాకు డైలీ అన్నింటికంటే ఎక్కువగా వాడేది ఇదేనండి. పైగా 4-5 నెలల వరకు మళ్ళీ వెళ్ళం కాబట్టి ఒకసారి ఇలా పెద్ద ప్యాకెట్ తీసేసుకుంటాను. ఇంతేనండి. కిరాణా సరుకులు అయితే తీసుకోలేదు, ఎందుకంటే ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి. ఎండగాసినప్పుడు తెచ్చుకోవచ్చులే అని తెచ్చుకోలేదు. వాతావరణం బాగాలేనప్పుడు తెచ్చుకుంటే అవి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా నేను అవి ఎండలో పెట్టిన తర్వాతే స్టోర్ చేసుకుంటాను, అందుకని తెచ్చుకోలేదు. ఓకేనండి, ప్రీవియస్ వీడియోలో లైక్ చేయమని అడిగినందుకు చాలామంది లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ వీడియోని లైక్ చేసినట్టే ఈ వీడియోని కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నేను చేసిన దబ్బకాయ పచ్చడి, మేము వెళ్ళిన బర్త్డే ఫంక్షన్, మేము చేసిన డీమార్ట్ షాపింగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.